ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఎండాకాలం ఎండలు ఎందుకు విపరీతంగా ఉంటున్నాయి అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. 1800 సంవత్సరం నుంచి మనం కనుక చూసినట్లయితే 2015 నుంచి 2025 వరకు ఆ దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల్లో ఎండ తీవ్రత మనకి 1.41 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. అంతేకాదు ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఉక్కపోయడం ఇవన్నీ జరుగుతుంది. చాలామంది తట్టుకోలేకుండా ఉన్నారు. ఎండకి మనకి హీట్ స్ట్రోక్స్ బాగా సంభవిస్తున్నాయి. అందులో పెద్ద వృద్ధులు పిల్లలు కూడా తట్టుకోలేకుండా ఉన్నారన్నమాట. ఎందుకు ఇలా పెరగడానికి కారణం ఏమిటి అని చెప్పి అనుకున్నట్లయితే, ఒకటి మనం ఈ 150 సంవత్సరాల్లో పారిశ్రామిక విప్లవం వలన ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చాయి, యాంత్రిక యుగం పెరిగింది. అంతేకాదు మనం రోజు రోడ్ల మీద తిరిగే వాహనాలు, వాటిల్లో ఉపయోగించే ఆయిల్, పెట్రోలు, డీజిలు, దాని తర్వాత ఇండస్ట్రీస్ మన అవసరాలకి తగ్గట్టుగా మనం మైనింగ్ చేస్తున్నాం. దాంతో లోహాలని తీసి వాటిని మరిచి మనకు కావలసిన పద్ధతుల్లో ఉపయోగించుకోవడానికి ఎయిర్ కండిషనర్స్ అని కానీ, రెఫ్రిజిరేటర్స్ అని కానీ, హీట్ ఇచ్చేయడానికని దాంతో విపరీతమైన ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. మన అవసరాలకి తగ్గ ఇండస్ట్రీస్ మనకి రన్ అవుతూ ఉన్నాయి. వీటిలన్నిటికీ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల కానీ, లేకపోయినట్లయితే యంత్రాలు రన్ అవ్వడానికి ఉపయోగించే ఆయిల్, డీజిల్, తర్వాత కోల్, బొగ్గు, ఇవన్నీ కూడా అన్నమాట. వీటిలన్నిటి యొక్క బర్నింగ్ వలన ఏమైపోయిందంటే కార్బన్ డైఆక్సైడ్ 50% పెరిగిపోయింది. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మనకి 50%, ఇదివరకు మీద చూసినట్లయితే ఈ 150 సంవత్సరాల్లో 50% పెరిగింది. అలాగే మీథేన్ పెరిగింది. పంటలు పండిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. దాంతో లైఫ్ స్టాక్ బాగా విపరీతంగా పెంచాము. ఈ లైఫ్ స్టాక్ పెంచేసరికల్లా వాటి నుంచి మీథేన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇవేంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే వేడి ఇందులో ఇమ్ముడు చేసుకుంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్, మీథేను, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ ఏమిటి అంటే గాలిలో ఉంటాయి కాబట్టి గాలిలోని హీట్ని ట్రాప్ చేస్తాయి, వాటిల్లో ఉంచుకుంటాయి. దీనివల్ల ఏమవుతుంది? గాలి వేడెక్కుతుంది. గాలి వేడెక్కేసరికల్లా మనకి పలచబడి పైకి వెళ్ళిపోతూ ఉంది. దాని తర్వాత ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ హీట్ని ట్రాప్ చేసి ఉంచుతుంది. అదే కాకుండా ఓజోన్ లేయర్ ఉంది, 15 మైళ్ళ నుంచి 30 మైళ్ళ లోపు ఓజోన్ లేయర్ కూడా అది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలని తగ్గిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది, హరించేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఓజోన్ లేయర్కి ఈ కార్బన్ డైఆక్సైడ్ పలచబడేట్ చేసింది. దాన్నే చిల్లుబడింది అంటున్నాం మనం. దీనివలన ఏమవుతుంది? హీటు, సోలార్ హీట్ లోపలికి వస్తుంది. మనం చూసినట్లయితే సాధారణంగా స్క్వేర్ మీటర్కి 6.2 కిలోవాట్స్ హీటు సోలార్ నుంచి ఉంటుంది. కానీ మన ప్రాంతం విజయవాడ లాంటి దానిలో కూడా చూసిన సాధారణంగా ఒక డేకి 7 కిలోవాట్స్ మనకి ఉంటుంది. అదే పీక్ టైం 10 గంటల నుంచి 1 గంట దాకా కనుక చూసినట్టే 9 నుంచి 9.68 కిలోవాట్స్ మనకి పర్ అవర్ పర్ స్క్వేర్ మీటర్కి అంత హీట్ వస్తూ ఉంటుంది. అందుకనే సాధారణంగా చాలామంది అంటారు 38 డిగ్రీలు ఉందండి, కానీ ఫీల్ లైక్ 42, 43 అంటుంటారు. అందుకే హీటు, టెంపరేచరు డిఫరెంట్. టెంపరేచర్ ఏమో డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని తెలియజేస్తుంది. హీట్ అంటే అందులో ఉన్న పదార్థం, హీటు ఒక పదార్థం, దాన్ని వేడిని తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేడి పెరుగుతూ ఉంటుందో గాల్లో ఉండే నీటి ఆవిరి కూడా మనకి చెమట, డిస్కంఫర్ట్గా ఉంటుంది, హ్యూమిడిటీ
హ్యూమిడిటీ డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. డ్రై అయిపోయేసరికల్లా చాలా వరకు జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సిటీ కల్చర్ పెరగడం. పల్లెటూరులో ఉన్నప్పుడు నేలంతా చాలా వరకు పచ్చదనంతో ఉండేవి. రెండోది చెట్లు ఉండేవి. ఇప్పుడు చెట్లు కొట్టేసాం, డీఫారెస్ట్రేషన్ ఎక్కువైంది. దాంతో సిటీస్ గ్రోత్ విపరీతంగా ఉంది. చెట్లు బదులు సిటీస్ పెరుగుతున్నాయి. ఎంత ఎండగా ఉన్నా సరే మీరు చెట్టు కింద నిల్చుంటారు, చెట్టు ఆకు ముట్టుకుని చూడండి, అది కాలదు. ఇంకా పక్కనున్న నేలైనా కాలుతుంది. కాళ్ళకి కనుక జోళ్ళు లేకపోతే కాళ్ళు కాలుతూ ఉంటాయి. రెండోది మనం ఏదో మనకి ఎండాకాలం చూస్తుంటాం, కొద్దిగా వర్షం చినుకుపడి నీళ్లు తగిలేసరికల్లా ఒక రకమైన మొండి గడ్డి మొలుస్తుంది లాన్ లాగా, దాన్ని మనం పీకేసుకుంటున్నాం. యాక్చువల్గా ఆ లాన్ ఎందుకు పిలుస్తుంది? హీట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే చుట్టూ మట్టి ఉండేది, ఆ మట్టి పోయి ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. మీరు మట్టిగా ఉన్నట్లయితే హీట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అలాంటిది పేమెంట్ కనుక మీరు సిమెంట్తో కానీ నాపరా ఇలాంటివి వేస్తే ఇంట్లోపలికి 5 degrees రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. రిఫ్లెక్షన్ హీట్ అబ్జార్బ్ అవ్వాలి. అలాగే వాటర్ కంటెంట్ మనకి భూమిలో తేమను తగ్గించాం. తేమ శాతం చాలా తగ్గిపోతుంది. తేమ శాతాన్ని పెంచుకోవాల్సిన దీనికి ఏం చేయాలి? మనం చెట్లని పెంచాలి. ఒకప్పుడు మనకి 422 చెట్లు ఉండేది ప్రతి మనిషికి. అలాంటిది ఇప్పుడు మనం కొట్టేసుకున్న తర్వాత 28, 29కే తగ్గిపోయింది. అన్ని చెట్ల కంటే ఉండట్లా పర్ పర్సన్. అందుకని మనం చెట్లు విపరీతంగా పెంచాలి. పెంచినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. రెండోది ఆక్సిజన్ ఇస్తుంది. మనకు ఆక్సిజన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. హీటు వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పొల్యూషన్ పెరిగిపోతుంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాంతో సరౌండింగ్స్ ఇవన్నీ ఏవైతే ఫుడ్ పొల్యూషన్ కూడా వచ్చేసి, దాంతో క్లైమేట్ చేంజ్, వేడి పెరిగేసరికల్లా క్లైమేట్ చేంజ్ వచ్చేసి, క్లైమేట్ చేంజ్ ఎప్పుడైతే వచ్చిందో వర్షాలు ఇర్రెగ్యులర్గా పడుతున్నాయి. వర్షాల ప్యాటర్న్ కూడా ఎలా మారిపోయింది? పడితే విపరీతంగా పడుతున్నాయి, లేకపోతే పడట్లేదు. హీట్ వలన ఏమవుతోంది? నీరు ఇవాపరేట్ అయిపోయి ఎత్తుగా మేఘాలు ఫామ్ అయ్యి చల్లదనం లేక మేఘాలు ప్రెసిపిటేట్ అయ్యి వర్ష రూపంలో పడే బదులు ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాయి. అందుకనే పడవలసిన ప్రదేశంలో పడట్లేదు. చెరువులు, సరస్సులు అన్నీ ఎండిపోతున్నాయి. నదుల్లో కూడా నీరు తగ్గిపోతుంది. హీట్ వలన ఇవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది. అందుకని రోజు రాను ఎండాకాలం మరింత ఎండగా, దాని తర్వాత కాలం యొక్క నిడివి పెరిగింది. లెంగ్త్ ఆఫ్ ది హీట్ పెరిగింది. హీట్ వేవ్స్ డేస్ పెరిగినాయి. ఒకప్పుడు వారం రోజులే అనుకునేవాళ్ళం, ఇప్పుడు 10 రోజులు 15 రోజులు అలాగా. రెండో పక్క మనం ఎల్ నీనో గురించి మాట్లాడుకుంటున్నాం. ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే మనం తూర్పు వైపున పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద 1 నుంచి 1.5 degrees సెంటిగ్రేడ్ పెరుగుతుంది ఉష్ణోగ్రత వేడి వలన. ఎప్పుడైతే పెరుగుతాయో ఆ నీరు ఇవాపరేట్ అయ్యి వేడికి మరీ ఎత్తు మీద వెళ్ళి దాంతో బంగాళాఖాతంలో కూడా దాన్ని వ్యాపించి భారతదేశంలో మన ఎల్ నీనో ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఎల్ నీనో ఎఫెక్ట్ వలన ఏమవుతుంది? వర్షాలు సరిగ్గా పడవు. ఈ క్లైమేట్ చేంజ్ వచ్చేసరికల్లా చాలా మార్పు వచ్చేసింది. పంటలు ఎండిపోతున్నాయి. నాణ్యత ఎప్పుడైతే సరైన వాతావరణం ఉండదో అప్పుడు పంటలు కూడా సక్రమంగా పండవు. ఇంతేకాకుండా న్యూట్రిషన్ వాల్యూలో కూడా చాలా చేంజ్ వచ్చేసింది. అందుకని ఇలా ఎండాకాలం నిడివి పెరగడం, ఎండలు రోజు రోజుకి పెరిగిపోవడానికి కూడా ముఖ్యమైన కారణం హీట్ ట్రాప్. ఈ హీట్ ట్రాప్ నుంచి ఎలా వస్తాం? వెదర్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోగలం? తేమ శాతాన్ని ఎలా పెంచుకోగలం? మనకి వర్షాలు పడినప్పుడు నీటిని మనం దాచుకోవాలి. అందుకని ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. చెరువుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. దాని నిండా మనం నీళ్ళు నింపుకుని ఉంచుకున్నట్లయితే వేడి నుంచి మనం ఉపశమనం పొందడానికి వీలుగా వస్తుందన్నమాట. అందుకని
మనం ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ దీనికి మారుతున్నాం, ట్రాన్స్పోర్ట్తో కూడా అన్నమాట. ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువగా ఇస్తాను. రెండోది వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ హీట్ని మనం పెడుతున్నాం. ఎలాగైతే ఒక ఎయిర్ కండిషనర్ ఉంటుంది, బయట నుంచండి లోపల ఉన్న వేడినంతటిని బయటికి పంపించి, బయట కనుక ఎయిర్ కండిషనర్ దగ్గర నించుని ఉంటే, రిఫ్రిజిరేటర్ వెనకాతలో ఉన్నట్లయితే హీట్, అదంతా వేస్ట్ హీట్ అంతా కూడా మనం వెదర్లో పెడుతున్నాం సిటీలో. ఇలా వేస్ట్ హీట్ ఎనర్జీని పెడుతున్నాము. అలాగే కాంక్రీట్ మనం ఉపయోగించే దీన్ని కూడా సూర్యరశ్మి నుంచి వేడి బాగా తీసుకుని హీట్ సింక్స్ కింద తయారైపోయినాయి సిటీస్. ఆ కాంక్రీట్ ఏం చేస్తుంది, మళ్ళీ రేడియేట్ చేస్తుంది అన్నమాట. ఈ రకంగా చూసినప్పుడు దాంతో రెయిన్స్ ప్యాటర్న్లో మార్పు వచ్చేసింది. దాంతో సిటీస్ అన్నీ కూడా చాలా వరకు మనకి ప్రాబ్లం తీసుకొస్తున్నాయి అన్నమాట. అందుకని హ్యూమన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. అందుకని ఈ 50% ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ చేరిపోతుందో దాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. అలాగే హీట్ తగ్గించుకోవాలి అని చెప్పి మనం ఎన్వైర్న్మెంట్ దినోత్సవాలు దానికి సంబంధించి చాలా చేస్తున్నాం. ఎర్త్ డే ఇవన్నీ కూడా ప్రచారం దానిలో చేస్తున్నాం. ఈ వేడిని ఎలా తగ్గించుకోగలం అని చెప్పి ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.